పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల అయితే ఉదయం నుంచి కూడా తీవ్ర సందిగ్ధత అయితే నెలకొంది. అయితే అతన్ని హత్య చేశారని చెప్పి పాస్టర్లు అదేవిధంగా క్రైస్తవ సంఘాలన్నీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా ప్రభుత్వ ఆసుపత్రి రాజమండ్రికి అయితే వచ్చారు. ఆయనతో మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఉదయం నుంచి కూడా అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి. అసలు మీరేమనుకుంటున్నారు అసలు? అంటే నేను వేరే ఒక చోటుకెళ్ళి వస్తా ఉంటే 1:30కి జనం గుమిగూడడం చూసి ఇక్కడ ఆగానండి. బట్ చాలామంది క్రైస్తవ యువకులందరూ చాలా ఆవేశంతో ఉన్నారు. అది చూసిన తర్వాత నాకేమనిపించిందంటే పోలీసుల్ని నేను అడిగాను. ఏం జరిగిందంటే మార్నింగ్ అక్కడ స్పాట్లో ఒక బాడీ దొరికిందండి, యాక్సిడెంట్ అని చెప్పేసి అన్నారు. యాక్సిడెంట్ అని అలా మీరు చెప్తున్నారు, మరి ఎవరన్నా కొట్టించి పడేసేయచ్చు కదా, అలాగా లేకపోతే హిట్ అండ్ రన్ అన్న అయ్యి ఉండాలి కదా, ఎలా అంటున్నారంటే లేదండి, ఒక గంట 2 గంటల్లో సీసీ ఫుటేజ్ వచ్చేస్తుంది, అది అనౌన్స్ చేసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నా. సరే 2 అవర్స్ అయిపోయిందండి, నేను మళ్ళీ 6కి వచ్చాను ఇక్కడికి. 1:30కి నాకు చెప్పింది, లోనికి వెళ్ళిన తర్వాత నాకు సీసీటీవీ ఫుటేజ్ చూపించారు. అది కొవ్వూరు దగ్గర టోల్ ప్లాజా దగ్గర ఒక క్లిప్పింగ్ ఉంది, ఇంకో చోట ఇంకో క్లిప్పింగ్ ఉంది, తప్పితే యాక్సిడెంట్ జరిగిన స్పాట్లో క్లిప్పింగ్ ఏం లేదు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆ యాక్సిడెంట్ అవుతున్న టైంలో పొగ వచ్చింది, ఇదిగోండి పొగ, ఈ పొగలోనే ఈయన ఇక్కడే పడిపోయాడు నిద్ర మొత్తలో అని చెప్పేసి అంటున్నారు. అది 100% రాంగ్. సీసీ ఫుటేజ్ అన్నా మాయమై ఉండాలి, లేదంటే అతని హత్యని ప్రభుత్వం దాచమని ఆర్డర్స్ అన్ని ఇచ్చి ఉండాలి, లేదంటే ఇక్కడ డాక్టర్లు చాలామంది ఫోన్ చేశారు నాకు మార్నింగ్. ఆ బాడీని చూసిన తర్వాత ఖచ్చితంగా హత్యే అని చెప్పడం జరిగింది. ఒకటేంటంటే ఖచ్చితంగా అక్కడ బండి వెనకాల ఒక రాడ్డుతో కొట్టినట్టుగా ఒక ఆనవాళ్ళు నేను బండి దగ్గర నేను చూశాను. మరి ఎదరో ఒకటి కొట్టారు, వెనకాల ఒకటి కొట్టారు, లేకపోతే అంటే మొత్తం మీద సస్పిషియస్. కానీ ఇది యాక్సిడెంట్ మటుకు కాదు, 100% యాక్సిడెంట్. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి సార్ అసలు? అంటే ఇప్పుడు మన డిమాండ్ ఇప్పుడు చేయడానికి ఏమీ లేదండి. ఒకటేంటే క్రైస్తవుల మీద దాడులు అన్నాయి ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఒక పంచాయతీరాజ్ శాఖలో ఒక జీవో కూడా చూసాం, చర్చిల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అన్ని చర్చిలకి పర్మిషన్లు ఉన్నాయా, ప్లాన్స్ ఉన్నాయా, అంటే ఒక పద్ధతి ప్రకారం క్రైస్తవ మతం మీద దాడి చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అన్నది క్లియర్గా అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ రఘురామరాజు కృష్ణరాజు విషయంలో కూడా అతను 29,000 ఉంటే మీకు 3 లక్షల చర్చలు ఎందుకురా అని కూడా చాలా అసహ్యకరంగా మాట్లాడిన, ఒక మతాన్ని కించపరుస్తూ మాట్లాడిన అతనికి స్పీకర్ ఇచ్చారు. బీజేపీ పరిస్థితి మనకు తెలుసు. ఈ పరిస్థితుల్లో ఈ పాస్టర్ గారి గురించి కొన్ని వీడియోలు చూశాను నేను. ఇతను మంచి జ్ఞాని, క్రైస్తవ మత ప్రచారకుడిగా చాలా ఎదుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా చంపేయడానికి ప్లాన్ చేసి చంపేశారన్నదే నాకు అవగతం అవుతుంది. కాబట్టి ఇది కరెక్ట్గా సీసీటీవీ ఫుటేజ్ తీసి సరైన ఇన్వెస్టిగేషన్ చేయాలి. అంతేకాకుండా వాళ్ళు హామీ ఇచ్చారు, మేము పోస్ట్ మార్టం అంతా సీసీటీవీ తీస్తాము, వీడియో తీస్తాము, పోస్ట్ మార్టం మీ డాక్టర్ని కూడా ఒకళ్ళు పంపించండి అని కూడా చెప్పారు. కాబట్టి ఈ అన్నిటి దృష్ట్యా ఇది హత్య అన్నదే మాకు బలపడుతుంది. అందుకనే ఇంత ఆవేశం అక్కడ ఉన్న పరిస్థితులు. కాబట్టి రేపటి కల్లా నేను కోరుకున్నది ఏంటంటే ప్రతి క్రైస్తవ సమాజం అంతా ఇక్కడికి రండి, వచ్చి ఇది ఖచ్చితంగా మనం యొక్క శక్తిని చూపెడితేనే ఇక్కడ న్యాయం జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందరినీ రమ్మని చెప్పి నేను కోరుతాను. రేపు మార్నింగే పోస్ట్ మార్టం జరుగుతుంది కాబట్టి నైట్ చేయరు, కాబట్టి ఎట్టి పరిస్థితి నైట్ అంతా నేను ఇక్కడే ఉంటాను. మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను, రండి అందరూ. ఇది టోటల్‌గా చూసుకున్నట్లయితే క్రైస్తవ సంఘస్థులందరూ కూడా ఇక్కడికి రావాలంటూ కూడా హర్ష్ కుమార్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే పిలుపునిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. సీసీ ఫుటేజ్ కూడా పూర్తి స్థాయిలో తీయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.